అలాగే అందరు కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. ఈ రోజు మీ అందరినీ కలవడానికి వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే వచ్చే నెల 13వ తారీఖు నాడు మన పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జీవన్ రెడ్డి అంటే మొన్న ఓడిపోయినోడు కాదు, తన జగిత్యాల జీవన్ రెడ్డి. జగిత్యాల కూడా మన నిజామాబాద్ పార్లమెంటే. ఆ జగిత్యాల ఎమ్మెల్యేగా 5 సార్లు జగిత్యాల ఎమ్మెల్యేగా చేసిండు. తన ఒక 10 సంవత్సరాలు మంత్రిగా చేసిండు. మంచి నాయకుడు, మచ్చలేని నాయకుడు, ఏమాత్రం అవినీతి చేయకుండా ఒక మంచి రాజకీయ నాయకుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాడంటే మన జగిత్యాల జీవన్ రెడ్డి గారు. మీ అందరు గుర్తు, పోయిన ఎలక్షన్లల్లా మన వినయ్ రెడ్డి ఆర్మూర్ ఎమ్మెల్యేగా పోటీ చేసిండ్రు. మీ అందరిని అక్కలను, చెల్లెలను, తల్లను అందరు కలవడానికి మీ ఊరికి వచ్చినాం. మేమందరం మీకు గుర్తున్నదో లేదో గాని మీ ఊర్లో వచ్చి ఆడ మీటింగ్ లో మేము చెప్పినాం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 6 గ్యారంటీలు ఇస్తాయని చెప్పినాం. 6 గ్యారంటీలు ఏందో మీకు యాదున్నాయా? మేము చెప్పినాయి 4 నెలల కింద వచ్చినామా లేదమ్మా? 6 గ్యారంటీలు మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సోనియమ్మ 6 గ్యారంటీలు ఇస్తాయమ్మా అని మేము చెప్పినాం. 6 గ్యారంటీలలో మొదటి గ్యారంటీ ఏంది? అందరకు, అక్కలకు, చెల్లెలకు, తల్లులకు అందరికి కూడా ఆర్టీసీ బస్సులలో ఎటు పోయినా గానీ ఫ్రీగా ప్రయాణం చేసే కార్యక్రమం ఉంటుందని చెప్పినాం. మీరు నమ్మిర్రా? ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇట్లా అని చెప్తారు, యాడిస్తారని అనుకున్నారు. గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకు ఇస్తారని చెప్పినాం. గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకు ఇస్తున్నాం. అలాగే 200 యూనిట్లు ఎవరైతే వాడతారో విద్యుత్తు, ఆ ఇంటికి ఫ్రీగా కరెంట్ ఇచ్చే కార్యక్రమం చెప్పినాం. 200 యూనిట్లు ఫ్రీ వస్తున్నది. అలాగే మన ఇంట్లో ఆడిబిడ్డలు, పెళ్లికి వచ్చిన అమ్మాయిలు ఎవరన్నా ఉంటే మహాలక్ష్మి అని ఒక స్కీమ్ తీసుకొచ్చి రూపాయలు నగలు, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక కేవలం 100 రోజుల లోపలనే ఈ కార్యక్రమాలన్నీ కూడా అమలు చేసిండ్రు. ఇట్లా మన భారతదేశ చరిత్రలో 29 రాష్ట్రాలు ఉంటే ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి స్కీములు అమలు అవుతలేవు. కాబట్టి ఈ రోజు మీ అందరినీ కూడా మేము మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీ అందరి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రార్థిస్తున్నాం. దయచేసి ఈ వచ్చే నెల 13 జరిగే ఎన్నికల్లో మన పార్లమెంటు సభ్యుడిగా ఒక మంచి నాయకుడు, మచ్చలేని నాయకుడు జీవన్ రెడ్డి గారికి మా అక్కలు, చెల్లెళ్ళు అందరూ కూడా మద్దతు ఇచ్చి చేతు గుర్తు మీద ఓటేసి జీవన్ రెడ్డి కనుక ఎంపీ అయితే మన గ్రామంలో, అమ్దాపూర్ గ్రామంలో ఎవ్వరికి ఏ అవసరం ఉన్నా గాని ఇక్కడ మీ వినయ్ రెడ్డి ఉంటాడు, అక్కడ జీవన్ రెడ్డి ఉంటాడు. కాబట్టి మీరందరూ కూడా పార్లమెంట్ అభ్యర్థిగా, ఎంపీగా జీవన్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీకి చేతు గుర్తు కోటేసి గెలిపించాలని మీ అందరినీ కూడా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. ఇప్పుడు మన నాయకులు, మన ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి గారు మీ అందరిని ఉద్దేశించి మాట్లాడతారు. ఒక్క రోడ్డు కూడా లేదు మాకు, డాంబర్ రోడ్డు, బస్సు లేదు, రోడ్డు లేదు సార్. మాకు సందుకు చూసుకొచ్చుకోండి, ఇంకా రోడ్డు లేదు, మాకు బస్సు లేదు. మాకు బస్సు కావాలా, రోడ్లు కావాలి, బీచ్లు లేవు, ఏం లేవు మాకు. ఇంతే, ఇక స్కూళ్ళు లేవు. అయిపోయిందమ్మా, మాట్లాడచ్చా? 5 నిమిషాలు జర మంచి ఓపికతో నేనుండ్రి. మొదటగా అమ్దాపూర్ గ్రామ ప్రజలకి, అక్క చెల్లెళ్ళకి, మా కాంగ్రెస్ నాయకులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, వచ్చే 13వ తారీఖు పార్లమెంట్ ఎలక్షన్ ఉంది. ఆ రోజు మీ అమూల్యమైన ఓటు కాంగ్రెస్ పార్టీకి చేతు గుర్తుకు వేసి మంచి మెజార్టీతో గెలిపించుకోండి. ఇప్పటికే తప్పులు చేసుకుంటూ వస్తూనే ఉన్నాం.
అంతకుముందు 2 సార్లు టీఆర్ఎస్ పార్టీని గెలిపించినాం. రోడ్లు కాలే, గటేర్లు కాలే, ఏమీ కాలే. మళ్ళీ మా ఎలక్షన్ల 6 గ్యారెంటీలు ఇచ్చినాం. అట్లనే ఎన్నోసార్లు మీ గ్రామానికి వచ్చినా మంచిగా ఓటేసి గెలిపించుకోండి అని చెప్పి ఎంత చెప్పినా కానీ చివరిగా ఆ 3-4 రోజులలో మళ్ళా ఆగం అయి మళ్ళా బీజేపీని గెలిపించారు. వాస్తవమా కాదా? రాష్ట్రంలోనేమో కాంగ్రెస్ పార్టీ వచ్చింది, మనమేమో బీజేపీ ఆయనని గెలిపించుకున్నాం. అమ్మా, రాష్ట్ర ప్రజలేమో కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. మన అమదాపూర్లోనేమో 400 చిల్లర బీజేపీకి వేసినాం. వచ్చిండా ఎప్పుడైనా మళ్ళీ ఎమ్మెల్యే అయినా? వచ్చిండా? పోనీ ఎంపీగా మనం 5 సంవత్సరాల క్రితం అరవింద్ అనేట ఆయన గెలిపించుకున్నాం. మీ గ్రామానికి ₹1 బిల్ అని ఇచ్చిండా? నేను ఇదే మీ మొన్న నరసింహస్వామి గుడికి ఆ విగ్రహం 61,000 పెట్టి నేనే కొనిచ్చిన. అంతకుముందు మంచికి చెడుకి దానికి దీనికి వచ్చిపోయినా ఏదన్నా పండుగ ఉంటే బియ్యం ఇచ్చిన అన్ని రకాలుగా ఉన్నా. మీరు మళ్ళా ఏం చేస్తున్నారంటే లాస్ట్గా 3-4 రోజులలో మనం ఆగమవుతున్నాం. అట్లా కాకుండా మేము గ్యారెంటీలు ఇచ్చినాము. ఆ గ్యారెంటీలల్లో ఏముంది, ఒకటి ఇందిరమ్మ ఇల్లు ఉంది ప్రధానంగా. ఇప్పుడు చెప్పిర్రు పింఛన్లు అని చెప్పిర్రు, పింఛన్లు కూడా దాంట్లోనే ఉన్నాయి. ఇవన్నీ రావాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలని చెప్పినాం. బీజేపీ ఒక్కోడికి వెళ్తే ఏం చేస్తాడమ్మా? మీరు చెప్పుర్రి, చేస్తాడు ఏమన్నా? ఆయన ఎప్పుడన్నా చూసిర్రు ఆయనని? ఎలక్షన్ కాక ముందు ఎప్పుడన్నా చూసిర్రు ఆయనని? ఎలక్షన్ అయినాక ఈ అరవింద్ని చూడలే, ఎలక్షన్ కాక ముందు ఈయనను చూడలే. కానీ ఏం చేస్తున్నాం, ఎవరో ఏదో చెప్పంగానే ఆయనతో ఆగమైపోయి ఓటేస్తున్నాం. అట్లా కాకుండా ఇప్పుడు రేపు పార్లమెంటు ఎలక్షన్ల జీవనన్న చాలా మంచి వ్యక్తి. ఈ అరవింద్కి ఆయనకి నక్కకి నాగలోకంకు ఉన్నంత తేడా ఉంటది. ఈ మనిషి కార్యకర్తల్ని నాయకుడిని పట్టించుకోడు. ఎవరు? ఈ బీజేపీ అరవింద్. జీవనన్న సామాన్య కార్యకర్త. ఎవరైనా ఆపితే కూడా ఆగుతాడు, ఇంటికి ఛాయ్కి వెళ్తాడు. ఏ సమస్య ఉన్నా కానీ విని ఆ సమస్యను అప్పటిదప్పుడే పరిష్కరించడానికి ఫోన్లు కొడతాడు, అన్ని కార్యక్రమాలు చేస్తాడు. మంచి వ్యక్తి. అట్లాంటి వ్యక్తిని గెలిపించుకోర్రి. మన జాతకం మన చేతుల్లో ఉంటుంది. నేను గతంలో కూడా చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నా. 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ వస్తుంది. అదే మన జాతకాన్ని మార్చే ఎలక్షన్. అమ్మ చెప్తుంది ఒక్క రోడ్ కూడా లేదని. ఎందుకుంటదమ్మా? అసొంటోళ్ళని గెలిపితే ఏముండయి. ఇప్పుడు ఆల్రెడీ మన నరసింహస్వామి గుడి నుంచి కంకర్ రోడ్ అవన్నీ వేసారు కదా. ఆల్రెడీ కాంట్రాక్టర్కి మాట్లాడినాం. అవి ఒక 10-15 రోజుల్లో రోడ్ వేపిస్తా, బీటీ రోడ్ అదంతా వేపిస్తా ఆడదాకా. అట్లనే మీకు ఇప్పుడు మహిళా సంఘం ముందటనే ఉంది. మీరు చెప్పకున్నా చెప్తున్నా, పార్లమెంట్ ఎలక్షన్ అయిపోగానే మహిళా సంఘం సంబంధించిన నిధులు మీకు ఇస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. జూన్ నెలల మీకు దానికి నిధులు ఇస్తా. సరేనమ్మా? ఇంకా ఏదన్నా సమస్య ఉంటే చెప్పురు. ఇంకేదన్నా సమస్య ఉంటే చెప్పురు. ఇల్లులు, ఇందిరమ్మ ఇండ్లు ఆల్రెడీ మనకి 3,500 ఇండ్లు మనకి ఇచ్చేసిర్రు. ఇందిరమ్మ కూర్చోండి ఒక 2 నిమిషాలే. ఇందిరమ్మ ఇల్లు ఆల్రెడీ మనకి 3,500 ఇల్లు ఇచ్చిర్రు. సుమారు మీ గ్రామానికి ఒక 25-30 ఇండ్లు మొదటి దఫాగా వస్తాయి. అవి ఎట్లా వస్తాయి అంటే, ఎవరికైతే జాగా ఉందో, జాగా ఉన్న వాళ్ళకి 5 లక్షల రూపాయలు వస్తుంది. మీరు ఎట్లెట్లా పని చేసుకుంటుంటే అట్లట్లా ప్రభుత్వం నుంచి వస్తుంది. ఇది చేస్తున్నాం. ఇందాక పెన్షన్లు అని అడిగిరు. కొత్త పెన్షన్లు అనేది ఈ టీఆర్ఎస్ పార్టీ పుట్టియలే. మనం ఆల్రెడీ మీ గ్రామంలో గ్రామ సభ పెట్టుకున్నాం. మీరు అందరి దగ్గరికి వెళ్ళి అప్లికేషన్ తీసుకున్నాం. అన్ని కూడా మా దగ్గర తయారుంది. ఎవరికి ఇచ్చేది ఉంది, ఎవరికి ఇవ్వాలనేది ఆల్రెడీ మొత్తం కూడా లిస్టు తయారు చేసుకొని పెట్టుకున్నాం. ఈ ఎలక్షన్ అయిపోగానే కొత్త పెన్షన్లు వస్తాయి. పాత పెన్షన్ కూడా 2,000 ఉన్న వాళ్ళకి కొత్త పాత అందరికి కలిపి 4,000 పెన్షన్ వస్తుంది. ఇప్పుడు రేవంత్ అన్న కాంగ్రెస్ ప్రభుత్వం మన దగ్గర ఉంది. మీరు రేపటి నాడు ఏ ఎలక్షన్ వచ్చినా గానీ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటే మన గ్రామం అభివృద్ధి చెందుతుంది. ఇక అట్లా కాక ఇక్కడ కాంగ్రెస్ ఉంటే మాకు బాగా తెలుసు అని ఆయన ఇంకొక దిక్కు వేసినాం అనుకోర్రి, మనకి మొదటికే మోసం వస్తుంది. అర్థమవుతుందమ్మా? అందుకోసము మంచిగా ఆలోచన చేయండి. ఎప్పుడన్నా కరెంటు బిల్లు ఫ్రీ వస్తుందని ఎవరైనా అనుకున్నారమ్మా? చెప్పుర్రి, కొద్దిగా ఆగుర్రి, మళ్ళా చేసుకోవచ్చు. ఇప్పుడు కరెంటు బిల్లు ఎప్పుడన్నా ఉచితంగా మనం కరెంటు బిల్లు వాడితే ప్రభుత్వం కడుతుందని ఎప్పుడన్నా అనుకున్నారా? కలలన్నా వచ్చింది ఎప్పుడన్నా? అట్లాంటిది మనం చెప్పినాం. చెప్పగానే దాన్ని మనం అమలు చేసినాం. ఎవరైతే 200 యూనిట్ల దాకా వాడుకుంటారో వాళ్ళకు ఉచితంగా ఇచ్చినాం. రేపటి నాడు ఎవరికన్నా రాకపోతే కూడా వాళ్ళు కట్టనవసరం లేదు.
మళ్ళీ ఏదైనా ఉంటే మా అన్న వాళ్ళు చూసుకుంటారు, రాజేశ్వర అన్న రాజు వాళ్ళు చూసుకుంటారు. మీకు ఒక్కటి కూడా కట్టనవసరం లేదు. జీరో బిల్లు ఎవరైతే మనకి అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉచితంగా ఇస్తాం. రేపటి నాడు పెన్షన్ కూడా ఎవరికైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇస్తాం. మీరు మళ్ళీ తప్పు చేయకుండా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోర్రి. ఇది ఒక్కటే కాదు, మహిళా సంఘం ఇంకేదైనా సమస్య ఉంటే కూడా చెప్పుండ్రి. ఎలక్షన్ అయినా అదే జూన్ నెలల కోడ్ అయిపోతుంది కాగానే మీకు దానికి సంబంధించిన బిల్ పెడతా. ఏదైనా సమస్య ఉంటే చెప్పుర్రి. దీనికి నిధులు ఇచ్చేస్తామ్మా, దీన్ని చేపిస్తా. ఇది అందరికి సంబంధించిందా? మహిళలందరికీ ఎన్ని కావాలంట దీనికి? ఇంకా ఎవరి మహిళా సంఘం అధ్యక్షురాలు ఎవరు లేరా? పావుల వాటి మాఫైందా? చేసినాం కదా. మీకు 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ కార్డు ఉంది. అట్లనే మన వాళ్ళు ఎవరన్నా దుబాయ్లో మస్కట్లో ఎవరన్నా బయట దేశంలో ఉండి ఒకవేళ అక్కడ ఏదైనా ఆరోగ్య రీత్యానో లేకపోతే యాక్సిడెంట్ అయ్యో ఇంకేదన్నా జరిగి చనిపోతే వాళ్ళ కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. అది కూడా ఇస్తున్నాం, ఆల్రెడీ చాలు చేసినాం. ప్రజల పక్షాన పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. గతంలో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయే, రేపటి నాడు కూడా ఇయ్యాల్సింది కూడా కాంగ్రెస్ పార్టీయే. మళ్ళా మీరు అక్షంతలు పట్టుకొని ఆయనతో తిరిగిండ్రా మన బతుకులు ఆగమైతాయి. నీకు అది కూడా చెప్తున్నాం. మళ్ళా అమ్మ అర్థమైందా? ఏదున్నా మనకు ఎవరు మంచిగా చేస్తారు, ఎవరు అందుబాటులో ఉంటారు, ఎవరు మీ గురించి కష్టపడతారు అనేది ఆలోచన చేయదు. అంతేగాని ఇక దేవుడి పేరు చెప్పి ఓట్లు అడిగితే మాత్రం వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. మళ్ళీ మీరేదన్నా మీరు రేపటి నాడు మీ గ్రామంలో లీడ్ రాకపోతే మాత్రం ఇక మీరు ఎట్లా చెప్తే అట్లే. ఇక సరేనమ్మా, లీడ్ ఇస్తారా? ఇంకేమైనా ఆలోచన ఉందా? ఇప్పుడు నేను మొన్న పోటీ చేసినామ్మా, గెలిచినాము, ఓడిపోయినాము. ఒకవేళ గెలిచింటే ఇప్పటివరకు పంచాలు చేపించేస్తుండే దీనికి. నేను ఎప్పటి నుంచో అడుగుతున్నా, మీ గ్రామానికి నిధులు ఇస్తే ఒక 10-15 లక్షలు దేనికి ఇవ్వాలని చెప్పురు కానీ ఆల్రెడీ అడుగుతున్నా. మీకు చాలా గ్రామాలలోకి ఇచ్చినాం, మనం 10 నుంచి 15 లక్షల రూపాయలు నిధులు ఇచ్చినాం. రోడ్లు వేయించినాం, సీసీ రోడ్లు వేసినాం, డ్రైనేజ్లు వేసినాం, ఇవన్నీ కూడా చేస్తున్నాం. వచ్చేటప్పుడు కూడా ఇప్పుడు ఈ రోడ్డు కూడా పాడైంది, ఆ రోడ్డు కూడా చేపిస్తున్నాం. అక్కడ బ్రిడ్జ్ కూడా పని చాలైంది. మన మంత్రికి పోయే దగ్గర బ్రిడ్జ్ కూడా మట్టి పని అవన్నీ చాలైనాయి పిప్రి దగ్గర. ఇట్లా ప్రతిదీ కూడా అభివృద్ధి గురించి పాటుపడే పార్టీ, ప్రజల గురించి అనునిత్యం ఆలోచించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. మా నాయకులు కూడా మీకు ఏవైతే హామీలు ఇచ్చినామో అవన్నీ కూడా నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నారు. అవకాశం ఇవ్వండి, మంచి వ్యక్తిని గెలిపించుకోండి. సరేనమ్మా? మళ్ళీ మోసపోకండి, వాళ్ళు వీళ్ళు ఏదో చెప్పారని అన్ని మాటలు వినుండ్రి. లాస్ట్కి మంచి న్యాయం వైపు ఆలోచన చేసి ఓటేయండి. మీరు ఎట్లా చేస్తారో దాంతోనే ఉంటుందమ్మా మన భవిష్యత్ అందరికీ కూడా. మనకు అట్లాంటి వ్యక్తి ఉంటే రేపటి నాడు రైతుల కోసం కష్టపడతాడు, మనకి ఏదన్నా కేంద్రం నుంచి వచ్చే నిధుల కోసం కష్టపడతాడు. ఇప్పుడు అరవింద్కి 5 సంవత్సరాలు వేసినాం. ఈ ఆర్మూర్ నియోజకవర్గానికి ఇప్పుడు నేను గెలిచి 4 నెలలు, ఓడిపోయి 4 నెలలు అయింది. ఈ 4 నెలలు ఎన్ని నిధులు తెచ్చిన్నో ఈ అరవింద్ మొత్తం 5 సంవత్సరాలు కూడా నేను నిధులు తెలే. ఇగో అది పరిస్థితి. ఆలోచన చేయండి, మంచి వ్యక్తిని గెలిపించుకోండి. సరేనమ్మా? ఇంకేమన్నా ఉందా? ఇక పెన్షన్ అంటే అమ్మా ఒక్కొక్కరు ఇంట్లో వచ్చినాయంటే కూడా చేతి గుర్తుకు వేసుకునే విధంగా పనిచేయండి. ఇప్పుడు ముఖ్యంగా మనం ఆల్రెడీ ఇందిరమ్మ ఇల్లు భూమి ఉందా? ప్లాట్ ఉంది ఒకట? ప్లాట్ ఉంటే నీకు మొదటి దఫాగా ఆల్రెడీ ఇందిరమ్మ కమిటీ ఉంటుంది. 5గురితో కమిటీ వేస్తాం. వేసినాక ఎవరైతే నీలాంటి వాళ్ళు ఉంటారో మొదటి దఫాగా 20-25 ఇళ్ళు మీ గ్రామానికి ఇస్తాం. మీరు కొద్దిగా కష్టపడి కాంగ్రెస్ పార్టీ కోసం మన వాళ్ళ కోసం పనిచేయండి. వట్టిగా ఒక్కొని ఇంకా కూర్చొని ఉండకుండా ఫోన్ల ద్వారా మన వాళ్ళు ఎవరున్నా చుట్టాలకు కానీ అందరు కూడా చెప్పుండ్రి, జీవనన్న మంచి వ్యక్తి, జగిత్యాల జీవనన్న అట్లాంటి వ్యక్తిని మనం మళ్ళా వదులుకుంటే ఇబ్బంది అవుతుంది అనేది చెప్పండి. చెప్పి అందరితో కూడా చేతి గుర్తు కోటేపి మనం 100% మీకు ఇల్లు ఇచ్చే బాధ్యత మాది. ఓకేనా?
అమ్మా మళ్ళా చెప్తున్నా, ఇప్పుడు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది అన్న, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. మీరు రేపు పార్లమెంట్ ఎలక్షన్ గాని, రేపటి నాడు ఎంపీటీసీ గాని, సర్పంచ్ గాని, జెడ్పీటీసీ గాని, ఏ ఎలక్షన్ అయినా సరే ప్రతి ఓటు కూడా చేతు గుర్తుకేస్తే అభివృద్ధి అవుతుంది. అర్థమైందా? ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ అన్న ఉన్నాడు, మనకు నిధులు ఇస్తున్నాడు. మొన్న సుమారు మనం ఒక 22-23 కోట్ల నిధులు ఈ నియోజకవర్గం తీసుకొచ్చినాం. కొన్ని ఆల్రెడీ పెట్టినాం, ఇంకా కొన్ని ఉన్నాయి. మీ స్కూల్కి ఏమన్నా స్కూల్లో ఏమన్నా కావాలని చెప్పారు, ఒక 10-15 లక్షలు కావాలన్నా కానీ మీ స్కూల్కి ఇస్తా. మీ పిల్లలు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ఇక్కడ స్కూల్ 7 ఉన్నట్టున్నారు కదా, చెప్పారు. పైసలు ఇస్తా అంటే 7 ఉన్నారు అన్నారు. మా చుట్టపాయంగా ఉన్నాడు ఆడ హెడ్ మాస్టర్, ఏం పేరు ఉంది? అదే అడిగితే 7 అని ఉన్నారు, 15 మంది. పెంచుల్ని మీ పిల్లలు ఇక్కడనే చదువుకుంటారంటే స్కూల్ కూడా నిధులు ఇస్తాం, సార్లను కూడా కొత్త సార్లను ఇస్తాం. అన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీ. అమ్మ ఒక నిమిషం అమ్మ, తల్లి ఓ అమ్మ, ఇప్పుడు మేము పోయినాక మీకేం పని ఉంటుందమ్మా? అదే పని కదా. ఉన్నప్పుడు వినాలా, వింటే మనకు ఇప్పుడు మేము వచ్చి చెప్పేది. ఇప్పుడు ఇక్కడ ఎవరు లేరు, ఆయన గెలిస్ట్ ఆయన ఎక్కడనో ఉన్నాడు, మంచి వ్యక్తి. అట్లాంటి వ్యక్తిని మనం గెలిపించుకుంటే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అనేది పొద్దున్న లేచి వచ్చినామమ్మ. మిమ్మల్ని ఒకటే మళ్ళా ప్రాధాన్యపడుతున్నా, మోసపోకండి. వాళ్ళు వీళ్ళు దేవుడి పేరు మీదనో ఇంకో పేరు మీదనో అడిగితే ఓటేయకండి. పని చేసిండా వేయండి, పని చేయకపోతే ఎవరు పని చేస్తారు, ఏ ప్రభుత్వం ఉందో ఆలోచన చేసుకొని ఓటేయండి. అంతేగాని నా కొడుకు చెప్పిండు లేకపోతే ఇంకోళ్ళు చెప్పారు అనే దాంట్లో పోకండి. ఏది ఉన్నా చేతు గుర్తుకేసి గెలిపించుకోండి. ధన్యవాదాలు. మీకు పెన్షన్లు కానీ అన్నీ కూడా జూన్ ఎలక్షన్ కోడ్ ఉంది, జూన్ 4 దాకా ఉంటుంది. ఎలక్షన్ కోడ్ అయిపోగానే మీకు పెన్షన్ కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ, బస్సు కూడా అమ్మ ఒక నిమిషం అమ్మ, బస్సు కూడా ఆల్రెడీ ఒక 2-3 గ్రామాలకు వేయించినాం కొత్త బస్సులు. ఓ తల్లి ఇప్పుడు అమ్మ మేము కొన్ని ఒక 2-3 ఉదాహరణలు చెప్తా. ఇప్పుడు సిద్ధులగుట్ట పోయి నిన్నెవరన్నా ఇడికెళ్ళి ఎవరు కూడా పోలే, ఇక్కడికే పోయారు అందరూ. సిద్ధులగుట్ట పోతే మనం ఏం చేసినాము, సిద్ధులగుట్ట మీదకి బస్సులు నిన్న 3 బస్సులు పెట్టినాం, కిందనే పెట్టినాం. ఎవరన్నా సరే ఉచితంగా పోవచ్చు రావచ్చు. మొన్న శివరాత్రి కూడా 5 బస్సులు పెట్టినాం, ఉచితంగా పోవచ్చు రావచ్చు. మీ గ్రామాలకి ఈ టీఆర్ఎస్ పార్టీ వల్ల బస్సులన్నీ కూడా బంద్ చేశారు. మన కొత్త బస్సులు ఇప్పటికి 4 బస్సులు వచ్చినాయి, కొన్ని గ్రామాలకు చాలా చేసినాం. నాది కొమ్మన్పల్లి గ్రామంకి 2 ట్రిప్పులు అడిషనల్ గా పెడుతున్నాం. మీ గ్రామానికి కూడా మాది బాధ్యత, మీరు గెలిపించుకోండి. సరేనమ్మా? ఇక మళ్ళా ఇక ఓట్లు వచ్చినాక లిస్టు చూసినాక ఏదైనా తప్పు జరిగితే మాత్రం మళ్ళీ ఇబ్బంది అవుతుంది. సరేనమ్మా? జై కాంగ్రెస్. అన్నా ఇటు సైడ్ కూడా అన్న ఒకసారి మీకు ఇంతసేపు అవసరమే లేదు. ఇందిరమ్మ ఇండ్ల వండుకుంటా, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఇండ్లలో వండుకుంటా మనం బీజేపీకి ఎట్లేస్తామమ్మా? నేను మీ ప్రతి గడపకు వచ్చినమ్మా, చివరి గడపకి ఆ లాస్ట్ ఇంట్లో ఆ గుడిసే ఆ నీళ్లు అదే మురికి ఆ ఇండ్లలో కూడా వచ్చిన.